హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎన్కే సినిమా వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా సంక్రాంతి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకు ఎంతో ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది. కానీ ఈ సంక్రాంతి మాత్రం సినిమాల మధ్య గట్టి పోటీయే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈ సంక్రాంతికి ఏకంగా 9 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆ సినిమాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లిస్ట్ లో మొదటగా ఉంది గుంటూరు కారం. సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా వస్తున్న ఈ మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సంక్రాంతికి ఈ మూవీపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని జనవరి 12న రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తారు. ఈ రోజున మరొక సినిమా కూడా రిలీజ్ కానుంది, అదే హనుమాన్. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. తక్కువ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఎంతో ఆకట్టుకుంటుంది. తేజ సజ్జా హీరోగా వస్తున్న ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ రెండు సినిమాలే పెద్ద పోటీ అనుకుంటే ఇందులో రవితేజ సినిమా కూడా యాడ్ అయింది. రవితేజ ఈసారి ఈగల్ మూవీతో వచ్చేస్తున్నారు. 13 జనవరి 2024లో ఈ మూవీ రిలీజ్ కానుంది. కార్తీక్ ఘంటంనేని ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, కావ్య తాపర్ ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీపై కూడా ప్రేక్షకులకు మంచి అంచనాలే ఉన్నాయి. ఇదే వరుసలో విక్టరీ వెంకటేష్ గారు నటిస్తున్న సైంధవ్ కూడా ఉంది. డైరెక్టర్ శైలేష్ కులను ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. కుర్ర హీరోలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఎన్ని సినిమాలు పోటీగా వచ్చినా విక్టరీ వెంకటేష్ గారు మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ 4 సినిమాల్లో ఏ సినిమా హిట్ అవుతుందో భావిస్తున్నారో కామెంట్ చేయండి. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను చూసినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు సినిమాల మధ్య గట్టి పోటీ ఉందని భావిస్తుంటే ఇదే వరుసలో కొన్ని తమిళ సినిమాలు కూడా చేరాయి. ఇందులో మొదటిది కెప్టెన్ మిల్లర్. ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని అరుణ్ మతేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్నారు. తమిళ్తో పాటు తెలుగులో కూడా ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. సందీప్ కిషన్, శివరాజ్ కుమార్, ప్రియాంక మోహన్ వంటి పెద్ద స్టార్ క్యాస్ట్ తో ఈ మూవీ రాబోతుంది. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా వస్తున్న మూవీ మేరీ క్రిస్మస్. ఈ మూవీ కూడా 12 జనవరి 2024లో రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఈ మూవీని శ్రీరామ్ రాఘవన్ డైరెక్ట్ చేస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న రెండవ తమిళ సినిమా అయలాన్ 12 జనవరి 2024లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.